వారే చెప్పారు. ఏది వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాలంటరీగా చేశారని చెప్పని. అందులో ఏముంది అధ్యక్ష? లేదా లెటర్లు మించిన దాంట్లో ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. వాళ్ళే చెప్పారని మేము దగ్గర చెప్పాము అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమైనా చెప్తున్నాం అధ్యక్ష. మేము అడుగుతున్నాం ఎంక్వైరీ మేము దేని కొడుతున్నాం? అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం. మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామా చేశారు. ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు. కంటిన్యూ ప్రాసెస్. వాళ్ళ టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు కదా, ఇప్పుడు 2014లో వచ్చి 2019లో చేశారని. అది కూడా కలపండి అధ్యక్ష. వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి, అవన్నీ కలిపి ఎంక్వైరీ చేయండి. కూర్చోవాలి అధ్యక్ష. ఒక్క నిమిషం నన్ను ఉంచమన్నారు ఆయన చెప్పారు. ఒక్క నిమిషం గురుగారు, వన్ సెకండ్ గురుగారు, వన్ సెకండ్ గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు. నేను నుంచిన వాడిని కాదు అధ్యక్ష. గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు, అందుకే నుంచుంటున్నాను అధ్యక్ష. టోటల్ ఎంతమంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది? 17 మంది. 17 మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు? 5. ఒక్క నిమిషం స్వామి, బెదిరించారు రాసింది ఎక్కడ? ఇప్పుడు నేను చదివాను, రాశారు ఎక్కడ లెటర్లో? ఎక్కడ కానీ సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి. ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును, వన్ సెకండ్ సార్, అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి పేరు మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు, మీకు ఒక నీతి మాకు నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రాకి రమ్మన్నబ్బా సార్. లిస్ట్లో చూడండి, ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం, రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి, కాబట్టి వాయిదా 1 గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి. లెట్ us డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్లో రాసిందో సూటిగా ప్రశ్నిస్తా అధ్యక్ష. కూర్చొని గౌరవ లోపి గారి దగ్గర పాఠాలు చెప్పించుకోండి అమ్మా. ఆయన చెప్పాడో తాళ మీద నుంచోమని. ఇక కొంచెం ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళనింది బెదిరించామని, ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసింది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. అది కూడా ఎంతమంది? 5 అధ్యక్ష. టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది? 17 మంది అధ్యక్ష. 17 మంది ఎవరు చెప్పలా, 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం. 2 వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు, గవర్నర్ గారు నియమించారు. అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు. రెండోది విచిత్రం ఏంటంటే అధ్యక్ష, మీరు చూస్తే IIITs కి గత ప్రభుత్వం ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చేశారు. ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు. అది ఎక్కడ జరగదు. గవర్నర్ గారు ఛాన్సలర్. ఆ చట్టం కూడా సవరణ చేశాం. గవర్నర్ గారికి బాధ్యత ఉంటుంది. సో అధ్యక్ష, అందుకే ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది డే మీరు పంపించారు, నేను చదివాను. ఇక్కడ కూడా ఆర్టికల్స్ చూస్తే అధ్యక్ష, న్యూస్ ఆర్టికల్స్ కూడా, స్టూడెంట్ యూనియన్స్ ఇంటెన్సిఫై ప్రొటెస్ట్ డిమాండింగ్ SVU వైస్ ఛాన్సలర్స్ రెసిగ్నేషన్ ఇన్ తిరుపతి. సార్ ప్రజాస్వామ్యం సార్ ఇది. తెలుగుదేశం పార్టీలో సార్, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సంఘాలు ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళ ఇష్యూలు తెలుసుకుంటాం, పరిష్కరిస్తాం. మీలాగా ప్రజలు పెట్టుకుని మేము తిరగమే సార్. గుండె పైన చేయబెట్టుకుని ఒకసారి చెప్పండి, ఈ రోజు రోడ్ల పైన పోలీసులు తగ్గారు అధ్యక్ష. అసెంబ్లీకి వస్తుంటే రోడ్ల పైన పోలీసు సోదరులు చాలా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం, పోలీసులు పరదాలు చెట్లు నరకడం మాకు అలవాటు లేదు.
ప్రశాంతంగా తిరగాలి, ప్రజలకి ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవాలి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ చెట్లు నరకలేదా మీరు? చెట్లు నరకలేదని ఆంధ్ర యూనిటీ వీసీ ప్రసాద్ రెడ్డి రాబోయే 144 సెక్షన్ మేము పెట్టలేదే సార్. ఇది నెక్స్ట్ ఆర్టికల్, హిందూ యాక్టివిస్ట్ సీక్ రెసిగ్నేషన్ ఆఫ్ ఏయూ వైస్ ఛాన్సలర్. యాక్టివిస్ట్ అధ్యక్ష, యాక్టివిస్ట్ అంటే ప్రజా సంఘాలు వాళ్ళండి. VCs on resignation spree, 10 step down in last 3 days. నాకేం సంబంధం అధ్యక్ష, వాళ్ళు రాజీనామా చెప్తే వాళ్ళు రాజీనామా చేస్తారు, వాళ్ళు అంటారు. ఇట్లుంది అధ్యక్ష చూడండి, ఇది ఆర్టికల్స్. ఇంకోటి సాక్షి, ఇంకంటే సాక్షి పట్టుకొస్తారు, దొంగ పత్రిక సాక్షిని పట్టుకొస్తారు, దొంగ సొమ్ము, దొంగ పేపర్, దొంగ ఛానల్. ఏమంటే సాక్షి తీసుకొస్తాడు, సాక్షిని ఆధారంగా తీసి ఎట్లా వేస్తాడు అధ్యక్ష? అధ్యక్ష నేను మళ్ళీ మిమ్మల్ని కోరేది, గౌరవ చైర్మన్ గారిని కోరేది, రికార్డ్స్ తీయండి. బెదిరించామన్న పదం గౌరవ సభ్యుడు వాడారు, అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. లెటర్లు ఎక్కడ కానీ బెదిరించాము అని వాళ్ళు చెప్పారా? నేను స్ట్రైట్ గా మాస్గా క్వశ్చన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేశాం. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ ఎన్ యాక్షన్, నో ప్రాబ్లం. ఇఫ్ ప్రివిలేజ్ కమిటీ నాకు ఆదేశాలు జారీ చేసి మీరు ఎంక్వైరీ ఏంటంటే బ్యూటిఫుల్, ఐ డూ ఇట్, బికాస్ ప్రివిలేజ్ కమిటీ ఇస్ ద ఫైనల్ అధ్యక్ష. దయచేసి ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను అధ్యక్ష.